ఈ నెల 18న నాగర్ కర్నూల్ మండలం పరిధిలోని గల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ తో పాటు వివిధ అధికారులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిటీ సభ్యులు శంకర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఎస్సీ ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన పూర్వపరాలు, కేసు నమోదు ప్రక్రియ, బాధ్యులపై తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలపై అధికారులతో చర్చించిన ఆయన చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులను వారు పరామర్శిస్తూ నిందితులకు కఠిన శిక్షలు పడే వరకు ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధితుల పక్షాన నిలుస్తుందని వారికి వారు భరోసాను కల్పిస్తూ ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి ఈ దర్యాప్తును వేగవంతంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ బాధితులకు తక్షణ సహాయంగా చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనికలకు ₹1,00,000 చెక్కును వారు ఈ సందర్భంగా అందజేశారు. వచ్చే 3 నెలల పాటు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటూ నాగర్ కర్నూల్ టౌన్లోనే వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటిని కల్పిస్తూ చిన్నారి తండ్రికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు జిల్లా శంకర్ గారు రివ్యూ చేశారు. ఇప్పుడు చైర్మన్ గారు మీతో మాట్లాడుతున్నారు. అప్లికేషన్ ఇస్తే కనీసం అప్లికేషన్ కూడా రాసే పరిస్థితి లేదు. వాళ్ళకు ఒక ఎలుపు డెస్క్ ఉంటుంది, ఒక మనిషి రాష్ట్రాలు ఉంటారు, అది కూడా సహకరించకుండా 2 లక్షలు రాపించి 2 రోజులు కాలయాపన చేసిండ్రు. వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి హాస్పిటల్ తీసుకోమని చెప్తే అమ్మాయి బతికేది, అమ్మాయి బతుకుండే. పొద్దు నిర్లక్ష్యమే ఉన్నది. ఈ నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి దృష్టికొంత పోతా, డిగ్రీ దృష్టికొంత పోతా. నేను ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయమని ఈ విషయంతో నాకు వార్త 1 ఇయర్ నుంచి కూడా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి, పర్వతాలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఇవన్నిటి మీద నేను ఏం చేస్తాను, ఒక ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక ఇటువంటి జరగకుండా ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి 5 రోజుల కమిటీ ఏర్పాటు చేస్తాను అని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తాం. ఆ అమ్మాయి చనిపోయింది కనుక హత్య కేసు నమోదు చేయాలి, అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన. నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది సార్? పోలీసులు చేయడానికి కారణం నిర్లక్ష్యం కావడానికి ఎందుకు చేస్తలేరు కేసులు? అంటే మీ దృష్టిలో ఏం చెప్పారు సార్ పోలీసులు? అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఫస్ట్ కేసు ఇచ్చిన దానిలో గణేష్ మీద కేసు ఇచ్చిండ్రు, అది అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినాం వాళ్ళు చెప్తున్నమాట, పోలీసు ఎస్పీ గారు చెప్పినమాట. ఇప్పుడు చనిపోయింది కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది ఉన్నది. రాగానే ఇది 2 రోజులనే రిపోర్ట్ రేపు వస్తుంది. రాగానే మర్డర్ కేసు కింద నమోదు చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్పిండ్రు. నిర్లక్ష్యం అయితే ఉన్నది, పోలీసు శాఖ నిర్లక్ష్యం అయితే ఉన్నది. వాళ్ళు సామాన్యులు కనుక సామాన్యులకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకు ఒక న్యాయం అనే విధంగా ఉన్నది. ఇది ఈ వివక్ష మంచిది కాదు, అది కూడా తగిన ఆదేశాలు ఇచ్చినాం. నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కొంత ఈ కేసులో నేను ఒకటే ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా, ఈ కేసులో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కుమ్మెర విలేజ్ కేసును సత్వరమైన ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి చేసి వాళ్ళకి ప్రత్యేక శిక్ష పడే విధంగా కమిషన్ చర్య తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఇంకా ఉంటే కూడా కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన, మరి కలెక్టర్ గారిని ఆదేశించిన ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాపై ఉన్నది. టెంపరీ రిలీఫ్ కోసము ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. మళ్ళీ ఇంకా వాళ్ళకి బియ్యం కానీ సరుకులు కానీ అవన్నీ కూడా 3 నెలలకు సరిపడే సరుకులు కూడా మరి కలెక్టర్ గారిని ఆదేశించిన, అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందియాలని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగులో కనబడుతూ ఉంది. ప్రత్యక్షంగా చూస్తే విచారణ జరిపినప్పుడు ఆ సామాన్యుడు పోలీసు చేయకపోతే వాళ్ళ కనీసము దరఖాస్తు రాయరాదు, వాళ్ళకి గైడ్ చేయరు. ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పినట్టు రాసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు రాసిరని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇలా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తేనేమో సకల మర్యాదలు చేసి మరి ఇతర సామాన్యులను ఇటువంటి గరీబులను ఇటువంటి దళితులను బీసీలను పట్టించుకోవడం చాలా బాధ కలిగించింది నాకు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు పెండింగ్ పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి. కానీ ఎక్కడ పెండింగ్ పోలీసింగ్ ఉన్నది? ఇలా ఉన్నోనికే వాళ్ళు
అందరం ఎక్కిస్తూ ఉన్నారు. లేనోని కనీసం మనిషిని గౌరవం కూడా చేయకుండా ఈ రకంగా చేయడము చాలా బాధాకరం. ఇది కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఇలా అన్ని భారతదేశంలోనే అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో ఇది. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడట్టు అయింది. ఒక 2 నెలల పసి బాలికను కూడా చూడకుండా మరి ఆ మనసున్నటువంటి దుర్మార్గుడు కాలుతుందన్నీ ఇలా ఆ రకంగా చేయడం అయితే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఉన్నది. ఇలా ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకుముందే మన ఎస్పీ గారితో కలెక్టర్తో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా మరి మా యొక్క దామోదర్ గారే ఉన్నారు, మరి వారి దృష్టికి వస్తాయి ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన చర్యలు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పోవాలంటే ఊళ్ళో భయం ఉన్నది. మా భయానికి వాళ్ళు ఊళ్ళోకి పోవాలంటే భయపడుతున్నారు. ఇక నా నగరకాలు హెడ్ క్వార్టర్ని ఒక 2 BHK అలాట్ చేయమని కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన. వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగం గణేష్ అంటే ఇస్తాం. మన మౌనిక కూడా పాపం బాగా ఏడుస్తుంటే మాకు నిజంగా కళ్ళు వచ్చినాయి. ఆమె కన్న తల్లి అంటే ఎంత బాధ ఉంటుందో తెలియదు. సాగు దగ్గరికి పోయి ఒక తల్లి పిల్లను జన్మనిస్తుంది, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి తల్లి ఏడుస్తుంటే మాకు బాధ కలిగించింది, చాలా బాధ ఉన్నది మాకు. ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉండాలంటే ఎందుకుంటారు పరాల్లో? నేను ప్రత్యేక టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన. 24 గంటలల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి, కమిషన్ ఆఫీస్ గారికి కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన. ఏది ఏమైనా ఒక సంవత్సర కాలం నుండి SC/STలపై విపరీతమైన దాడులు జరుగుతుంది. చాలా బాధాకరం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెం తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీలతో అందరు సిపిలతో మొత్తం పోలీస్ యంత్రాంగంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇటువంటి చర్యలు మన రాష్ట్రం జరగద్దనంటే వాళ్ళకు కూడా జరగద్దనంటే మనం కఠినమైన చర్యలు ఉండాలి, మన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా పైన మీకు కఠినంగా ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు దీనిపైన మేము డీజీపీ గారితో మాట్లాడతాం ఈరోజే. నేను ఒకటి ఏం చెప్పిన మీకు చెప్పిన ఈ సంవత్సర కాలంలో బాగా జరుగుతుంది. డీజీపీ లెవెల్ అనే ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అందరు ఎస్పీలకు సిపిలకు అందరు స్టేట్ లెవెల్ ఒక వర్క్షాప్ పెట్టి ఇటువంటి సంగతి జరగకుండా మనం ఏమంది ముందు చర్య తీసుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించేందుకు ఒక ప్రోగ్రాం తయారు చేయాలని చెప్పి కూడా మేము ఇంతకు మీకు చెప్పిన. దాని ప్రకారం చేస్తాం. డీజీపీతో మాట్లాడతా అవసరమైతే మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడినా కానీ ఇటువంటి సంగతి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు ఉండాలి. ఎంతటి వారిని రూపొందించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాధిత కుటుంబానికి ఇంకేమైనా అవకాశం ఉంటే కూడా వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పినాం. మన గ్రామంలో అవసరం ఉంటే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. గ్రామం పోవాలంటే ఘర్షణ వాతావరణం అని చెప్తా ఉన్నాం. ఇవాళ భయం ఉన్నట్టు అంటే ఎన్ని తర్వాత కూడా ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఇలా SC/ST పరిస్థితి ఉన్నాయంటే SC/ST చైర్మన్గా నేను చిక్కుపడుతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా. మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుబాటు అనిచేస్తాం, ఉక్కుండం తప్పకుండా ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఉపయోగించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొత్తం కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారు చెప్పిన ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైడ్ జరపాలి, చట్టాల కోసం చెప్పాలి. ఇంకా కూడా వాళ్ళు ఒక గుళ్ళకి పోతే ఒక 100 రూపాయలు పోనిస్తాము, మిగతా పోనిస్తాము, మీరు మానవ గుళ్ళకి ఎందుకు వస్తారు, మీరు రావద్దు, ఎస్సీలు రావద్దు, ఇక మీరు రావద్దు అనే మాట మాట్లాడుతున్నట్టే మనం ఎక్కడున్నాము, ఏడున్నాము? ఇంత టెక్నాలజీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా వివక్ష ఉండడము ఇది చాలా బాధాకరం. ఏది ఏమైనా ఎంతటి వారి అయినా ఉపయోగించాం తప్పకుండా కరకరాలు పోతారు. వాళ్ళకు మాత్రము మస్తున్నటువంటి దుర్మార్గులకు మాత్రము తప్పకుండా జైలు తీసి తప్పదు, జైలు కూడా తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.